చిన్నశంకరంపేట మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్, బీజేపీ మండల అధ్యక్షులు, వార్డు సభ్యులు రాజులు మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతకు ఆదర్శప్రాయుడని, యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. భారతదేశ సనాతన ధర్మాన్ని దేశ నలుమూలలు తన ప్రసంగం ద్వారా ప్రచారం చేసి భారతీయుల ఔన్నత్యాన్ని చాటి చెప్పిన మహా గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని కొనియాడారు. స్వామి వివేకానంద జయంతిని కేంద్ర ప్రభుత్వం యువజన దినోత్సవంగా ప్రకటించడం చాలా అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ తో పాటు ఉప సర్పంచ్ భానుప్రసాద్, వార్డు సభ్యులు రాజు, గోపాల్, ఎల్లం, కిష్టయ్య, నిద్రపోయిన స్వామి, బలరాం రెడ్డి, నర్సింహులు, ఉపేందర్, వెంకన్న, ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద 163వ జన్మదిన శుభాకాంక్షలందరికీ. మన హైందవ ధర్మాన్ని ప్రపంచ ఎత్తుకి చాటిన మహనీయుడు. ఆయన పుట్టిన గడ్డ మీద మనం పుట్టడం ఒక పెద్ద అదృష్టం. ఆయన యువతకు ఆయనని ఆదర్శంగా తీసుకొని యువత అందరూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ముందుకెళ్ళాలని మనవి చేసుకుంటున్నాను. ద సేమ్ టైం వన్స్ అగైన్ స్వామి వివేకానంద జన్మదిన శుభాకాంక్షలు. స్థానిక వివేకానంద విగ్రహం దగ్గర వివేకానంద గారి 163వ జయంతిని గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వివేకానంద గారు ఒకటే చెప్పిండు, ఒక 100 మంది యువకులు, ఇనుప కండలు, ఉక్కు నరాలు కలిగిన ఒక 100 మంది యువకులు నాకు ఇస్తే భారతదేశాన్ని విశ్వగురువు చేస్తానని ఆ రోజే చెప్పిండు. వివేకానంద గారు ఆ రోజు అమెరికాలో చికాగోలో జరిగిన ప్రోగ్రాంలో భారతీయ సనాతన హైందవ ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పి ఆ రోజే భారతదేశ ఖ్యాతిని ప్రపంచం మొత్తం తెలిసేలా చేసిన గొప్ప వ్యక్తి. అట్లాంటి వివేకానంద గారిని ఆయన జన్మదినాన్ని స్మరిస్తూ కేంద్ర ప్రభుత్వం అతని పుట్టినరోజును జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది. అందుకు కేంద్ర ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. చిన్నశంకరంపేట గ్రామంలో గల ప్రతి ఒక్క యువకుడు స్వామి వివేకానంద గారిని ఆదర్శంగా తీసుకొని మనం భారతదేశాన్ని విశ్వగురువుగా తయారు చేయడానికి, అలాగే మన గ్రామాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ వేదిక ద్వారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన